హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం కెమిస్ట్రీలో మిగిలిపోయినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. ద పీహెచ్ ఆఫ్ ది యాక్వేస్ సొల్యూషన్ ఆఫ్ ది సాల్ట్ ఈజ్ లెస్ దాన్ 7 అన్నాడు. లెస్ దాన్ 7 పీహెచ్ వాల్యూ ఉన్నటువంటి సాల్ట్ ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటన్నిటిలో కూడా పీహెచ్ వాల్యూ ఎంత ఉంటుందో చెప్తాను చూడండి. సోడియం క్లోరైడ్, సోడియం అంటే సోడియం హైడ్రాక్సైడ్, క్లోరైడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో బోత్ ఆర్ స్ట్రాంగ్ కాబట్టి పీహెచ్ వాల్యూ 7 ఉంటుంది. సోడియం కార్బోనేట్ అన్నాడు. సోడియం స్ట్రాంగ్, కార్బోనేట్ అంటే కార్బోనిక్ యాసిడ్ వస్తుంది. వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్డ్ కాబట్టి ఇది 7 కంటే ఎక్కువ ఉంటుంది, అంటే గ్రేటర్ దాన్ 7. ఇదేమో ఎగ్జాక్ట్ 7, ఇది గ్రేటర్ దాన్ 7. పొటాషియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ ఇక్కడ కూడా పొటాషియం కేఓహెచ్ బేస్, నైట్రేట్ అంటే HNO3, రెండు కూడా స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, సో ఈక్వల్ 7 ఉంటుంది. ఇక అమ్మోనియం క్లోరైడ్ తీసుకుందాం. అమ్మోనియం క్లోరైడ్ అంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్, క్లోరైడ్ అంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కాబట్టి లెస్ దాన్ 7 pH ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ వైట్ పౌడరీ సబ్స్టాన్స్ having a pungent smell of chlorine is used for disinfecting drinking water. The substance is chemically అని ఇచ్చారు. CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్, దాన్ని బ్లీచింగ్ పౌడర్ అంటారు. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్, chlorine and sodium hydroxide are liberated. If these two are mixed, a new chemical is formed. It is అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే డ్యూరింగ్ ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్, క్లోరిన్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ లిబరేటెడ్. సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ రెండు కూడా లిబరేట్ అవుతాయి. క్లోరిన్ ఏమో యానోడ్ వద్ద లిబరేట్ అవుతుంది, సోడియం హైడ్రాక్సైడ్ ఏమో నియర్ ద క్యాథోడ్ లిబరేట్ అవుతుంది. ఇఫ్ దీస్ టూ ఆర్ మిక్స్డ్, దీస్ టూ అంటే ఏంటి, క్లోరిన్ సోడియం హైడ్రాక్సైడ్ రెండింటిని మిక్స్ చేసామనుకోండి, అవి రెండు మిక్స్ అయితే ఒక న్యూ కెమికల్ సబ్స్టాన్స్ ఫామ్ అవుతుంది. దాన్నే ఏమని పిలుస్తామంటే సోడియం హైపోక్లోరైట్, NaClO ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ పర్ ఫార్ములా యూనిట్ రిప్రజెంట్ ఇన్ క్రిస్టల్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్, వాషింగ్ సోడా అండ్ జిప్సమ్ ఆర్ రెస్పెక్టివ్లీ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఇచ్చారు చూడండి. కాపర్ సల్ఫేట్, వాషింగ్ సోడా, జిప్సమ్. కాపర్ సల్ఫేట్, వాషింగ్ సోడా, జిప్సమ్. కాపర్ సల్ఫేట్లో 5 ఉంటాయి, అలాగే వాషింగ్ సోడాలో 10 ఉంటాయి, జిప్సంలో 2 ఉంటాయి. సో 5, 10, 2. కాపర్ సల్ఫేట్ అంటే CuSO4 5H2O, వాషింగ్ సోడా Na2CO3 10H2O, జిప్సమ్ CaSO4 2H2O. చూడండి 5, 10, 2. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. బ్లీచింగ్ పౌడర్ ప్లస్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ X ప్లస్ Y ప్లస్ H2O, దెన్ X అండ్ YR అన్నాడు. అంటే బ్లీచింగ్ పౌడర్ని డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్కి మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో, అంటే CaOCl2 ప్లస్ H2SO4, మనకి ఏం ఫామ్ అవుతుందంటే Cl2 మరియు CaSO4 వస్తాయి. Cl2 మరియు CaSO4 వస్తాయి. అంటే X అంటే Cl2, Y అంటే CaSO4. ఈక్వేషన్ చూస్తారా ఒకసారి చూడండి. CaOCl2 plus H2SO4 gives CaSO4 plus Cl2 plus H2O. సో కాల్షియం సల్ఫేట్, క్లోరైడ్, H2O. సో క్లోరిన్ అలాగే కాల్షియం సల్ఫేట్, H2O వస్తాయి. X అంటే క్లోరిన్, Y అంటే కాల్షియం సల్ఫేట్, ఏదైనా తీసుకోవచ్చు XY, నో ప్రాబ్లం. నెక్స్ట్, ఫర్ స్టూడెంట్స్ A, B, C and D found the pH values of lemon juice, milk, toothpaste and coffee and arranged the values in their decreasing value. Which one has correctly arranged అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే టూత్పేస్ట్ బేసిక్ నేచర్ ఉంటుంది.
టూత్ పేస్ట్ బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి పీహెచ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మిల్క్కి పీహెచ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కాఫీ, నెక్స్ట్ లెమన్ జ్యూస్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఇచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సరికానటువంటి వాక్యం ఏదని ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే ఇన్ సెట్స్ ఇంటూ ఏ హార్డ్ మాస్ ఆన్ మిక్సింగ్ విత్ వాటర్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వాటర్ని యాడ్ చేస్తే గట్టి పదార్థం హార్డ్ సబ్స్టాన్స్ తయారైద్ది అన్నాడు. అది రైటే. నెక్స్ట్ యూజ్డ్ యాజ్ ఫైర్ ప్రూఫింగ్ మెటీరియల్ అని చెప్పి ఇచ్చారు. అది కూడా రైటే. ఫైర్ ప్రూఫింగ్ మెటీరియల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడతారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిజిన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్ అని ఇచ్చారు. డిజిన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్గా బ్లీచింగ్ పౌడర్ను వాడతారు. సో ఆప్షన్ 3 అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది కాదు, బ్లీచింగ్ పౌడర్కి సంబంధించింది. కరెక్ట్ కాని సెంటెన్స్ అదే. యూజ్డ్ ఇన్ మేకింగ్ బ్లాక్ బోర్డ్ చాక్గా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతారు. కానీ డిజిన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్ అనేది నాట్ ట్రూ అనమాట. అది దేనికి సరిపోతుంది? బ్లీచింగ్ పౌడర్కి సరిపోతుంది. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చూడండి. సాల్ట్స్ కంటైనింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అపియర్ టు బీ పర్ఫెక్ట్లీ డ్రై. సో ఇది కరెక్టా? నెక్స్ట్ ద వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ వెట్స్ ద సాల్ట్ అన్నాడు. ఇది రాంగ్ అనమాట. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ వెట్స్ ద సాల్ట్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో వాషింగ్ సోడా యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బోరాక్స్. రైట్. వాషింగ్ సోడాని బోరాక్స్ తయారీలో యూజ్ చేస్తారు. బేకింగ్ సోడా ఈజ్ యూజ్డ్ అండ్ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఇది కూడా రైటే. బేకింగ్ సోడాని సోడా యాసిడ్గా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో వాడతారు. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ యాక్చువల్లీ అన్ అరేంజ్మెంట్ ఫర్ స్టోరింగ్ క్లోరిన్ అని చెప్పి ఇచ్చాడు. ఇది కూడా రైటే. ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ అపియర్స్ బ్లూ అని చెప్పి ఇచ్చారు. ఓకేనా. ఎన్హైడ్రస్ అంటే తేమ లేనిది వైట్ కలర్లో ఉంటుంది. కానీ ఇదే రాంగ్ ఆన్సర్, ఇదే రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అదే. ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ వైట్ కలర్లో ఉంటుంది, కాపర్ సల్ఫేట్ అయితే బ్లూ కలర్లో ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ద పీహెచ్ స్కేల్ వాజ్ ఇన్వెంటెడ్ బై అన్నాడు. సోరన్ సేన్ అని ఆయన పీహెచ్ స్కేల్ని ఇన్వెంట్ చేశాడు. నెక్స్ట్ ఆన్ డిజాల్వింగ్ ఇన్ వాటర్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అన్నాడు. ఆన్ డిజాల్వింగ్ ఇన్ వాటర్ యాసిడ్స్ ప్రొడ్యూసెస్. ఇది ఆల్రెడీ గతంలో కూడా మనం చూసాం. హైడ్రోనియం అయాన్స్ అంటే H3O ప్లస్ అయాన్స్, హైడ్రోనియం అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అని చెప్పి అంటాం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ గ్రూప్ 17 ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ అన్నాడు. అంటే 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనమాట. 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే హ్యాలోజన్స్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. గ్రూప్ 18 ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్పి అంటాం. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అకార్డింగ్ టు న్యూలాండ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, the properties of sulfur are similar to those of oxygen because sulfur is the dash element starting from oxygen అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ 8th ఎలిమెంట్. ఎందుకంటే ఇవి మనం గమనిస్తే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం. ఆక్సిజన్ దగ్గర నుంచి 8 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే మనకి సల్ఫర్ అనేది వస్తుంది. కాబట్టి 8th ఎలిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆక్సిజన్ అనమాట. నెక్స్ట్ వన్, the name given by Mendeleev to the then undiscovered elements scandium, gallium and germanium are respectively అని ఇచ్చాడు. గ్యాలియం అంటే దేన్ని మనం గ్యాలియం అంటామంటే ఎకా బోరాన్ అంటే స్కాండియం, ఎకా అల్యూమినియం అంటే గ్యాలియం, ఎకా సిలికాన్ అంటే జెర్మేనియం. ఇక్కడ ఫస్ట్ ఉంది కూడా స్కాండియమే చూడండి. స్కాండియం అంటే ఎకా బోరాన్, గ్యాలియం అంటే ఎకా అల్యూమినియం, జెర్మేనియం అంటే ఎకా సిలికాన్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ నో గ్యాప్ వాజ్ లెఫ్ట్ ఫర్ దిస్ ఎలిమెంట్ అన్నాడు. వేటికి ఇతను గ్యాప్ ఇవ్వలేదు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే వేటికి గ్యాప్ ఇవ్వలేదంటే
బెరీలియంకి గ్యాప్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు స్కాండియం కానీ, గ్యాలియం కానీ, జెర్మేనియం కానీ వీటన్నిటికీ గ్యాప్ ఇచ్చాడు. బోరాన్, అట్లా ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా, బోరాన్, అల్యూమినియం, సిలికాన్, ఇట్లా వాటి దగ్గర గ్యాప్ అనేది ఇచ్చాడు. కానీ బెరీలియంకి అయితే గ్యాప్ ఏమి ఇవ్వలేదు. అకార్డింగ్ టు మెండలీఫ్ పీరియాడిక్ లా, ఎలిమెంట్స్ వర్ అరేంజ్డ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ అని ఇచ్చాడు. ఇక్కడ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో ఎలా ఉన్నాయంటే ఇంక్రీజింగ్ అటామిక్ మాసెస్. ఓకేనా? సో మెండలీఫ్ పీరియాడిక్ లా బేస్డ్ ఆన్ ది అటామిక్ మాస్. ఆల్ త్రీ ఎలిమెంట్స్ హ్యావింగ్ కెమికల్ సింబల్స్ బోరాన్, సిలికాన్ అండ్ జెర్మేనియం ఆర్ అన్నాడు. బోరాన్, సిలికాన్, జెర్మేనియం వీటన్నింటినీ కూడా మనం ఏమంటామంటే సెమీ మెటల్స్ ఆర్ మెటలాయిడ్స్ అని చెప్పి అంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద త్రీ ఇమాజినరీ ఎలిమెంట్స్ X, Y and Z represent a Dobereiner triad. If the atomic mass of element X is 14 and that of element Y is 46, then the atomic mass element Z will be అని ఇచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే X అటామిక్ మాస్ ఎంత ఇచ్చారు? 14 ఇచ్చారు. Y అటామిక్ మాస్ ఎంత ఇచ్చారు? 46 ఇచ్చారు. Z ఎంత తెలియదు మనకి. X ప్లస్ Z/2 ఈక్వల్స్ టు Y అనమాట. సో 14 ప్లస్ Z ఈక్వల్స్ టు 2 ఇంటూ Y. Y అంటే 46. సో Z ఈక్వల్ టు 92 మైనస్ 246 92. 92 minus 14. 12 minus 4 8. 8 minus 1 7. 78. So option 2 is correct. The atomic numbers of elements P, Q, R and S are 6, 8, 14 and 16 respectively. The metalloid among them is అని చెప్పి ఇచ్చారు. ఇందులో మెటలాయిడ్ ఏది అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ R అనేది మెటలాయిడ్. ఏంటి ఆరు? సిలికాన్. 14 అనేది సిలికాన్ అనమాట. సిలికాన్ ఈజ్ ద మెటలాయిడ్. అమాంగ్ ద ఎలిమెంట్స్ విత్ సింబల్స్ బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్ అండ్ జెర్మేనియం B, SI, AS అండ్ GE ఇవేంటి అని అడిగాడు. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్ అండ్ జెర్మేనియం ఇవన్నీ కూడా మెటలాయిడ్స్ ఆర్ సెమీ మెటల్స్ అని చెప్పి అంటాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాడు. ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఏది అన్నాడు. ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కోబాల్ట్ అండ్ నికెల్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దెయిర్ అటామిక్ మాసెస్. కరెక్ట్, ఇదే కరెక్ట్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద లాంగ్ ఫామ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అన్నారు. ఆప్షన్ 1 చూడండి. 7 హారిజంటల్ రోస్ని పీరియడ్స్ అంటారు, కానీ ఇక్కడ గ్రూప్స్ అని ఇచ్చారు కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ హ్యాస్ 7 వర్టికల్ కాలమ్స్ అన్నారు, 18 ఉంటాయి, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇట్ హ్యాస్ 18 హారిజంటల్ రోస్, 18 హారిజంటల్ రోస్ ఉండవు, 18 వర్టికల్ కాలమ్స్ ఉంటాయి, వాటిని గ్రూప్స్ అంటారు, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇట్ హ్యాస్ 18 వర్టికల్ కాలమ్స్ నోన్ యాజ్ గ్రూప్స్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆక్సైడ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ R ఈజ్ R2O3 ఇన్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ R బిలాంగ్స్ టు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి R అనేటువంటి ఎలిమెంటు R2O3ని ఫామ్ చేసింది. R అనే ఎలిమెంట్ R2O3ని ఫామ్ చేసిందంటే అది థర్డ్ గ్రూప్ అనమాట. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి మనకి Al2O3ని ఫామ్ చేస్తాయి. ఓకేనా? ఇట్లా థర్డ్ గ్రూప్స్ అనేవి ఇట్లా R2O3 కాంపౌండ్స్ను ఫామ్ చేస్తాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద సబటామిక్ పార్టికల్ హూజ్ నంబర్ ఈజ్ అన్ ఆటమ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ దట్ ఎలిమెంట్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ ద మోడర్న్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ప్రోటాన్. ప్రోటాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఎలిమెంట్ హ్యాజ్ ట్వైస్ యాజ్ మ్యాన్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ సెకండ్ షెల్ యాజ్ ఇట్స్ ఫస్ట్ షెల్ అన్నాడు. విచ్ ఎలిమెంట్ హ్యాజ్ ట్వైస్ యాజ్ మ్యాన్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ సెకండ్ షెల్ యాజ్ ఇట్స్ ఫస్ట్ షెల్ అని చెప్పించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కార్బన్. కార్బన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ద అటామిక్ నంబర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ X, Y అండ్ Z ఆర్ గివెన్ బిలో. ఇక్కడ X అనేది 3 అట. 3 ఏంటిదో తెలుసా? లిథియం అనమాట. 9 వచ్చేసి ఫ్లోరిన్, 11 వచ్చేసి సోడియం. విచ్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్స్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నాడు. 3 + 8 11 కదా. సో X అండ్ Z ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.
ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్స్ ఎక్స్ ఈజ్ ఇక్కడ K2L8M6 అని చెప్పి ఇచ్చారు. 2,8,6 2,8,6 అంటే 2, 8, 10, 10, 6 16 అన్నాడు. 16 అంటే వ్యాలెన్సీ ఎంత ఉంటుంది అని అడిగాడు. వ్యాలెన్సీ అవుటర్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వ్యాలెన్సీ అనేది 2 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. An element X belongs to third period and first group of the periodic table. The elements belong to this family అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ థర్డ్ పీరియడ్లో ఉందట, ఫస్ట్ గ్రూప్లో ఉందట. థర్డ్ పీరియడ్ ఫస్ట్ గ్రూప్ ఏముంటుంది? సోడియం అవుతుంది. హైడ్రోజన్, లిథియం, సోడియం. సో ఆ సోడియంని ఏమంటారని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సోడియం ఏంటి? ఆల్కలీ మెటల్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. థర్డ్ పీరియడ్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ అనేది సోడియం. సో ఫస్ట్ గ్రూప్ అంటేనే ఆల్కలీ మెటల్స్. సో ఆ ఎలిమెంట్ ఏదైనా అడగాల్సింది. ఇక్కడ ఫ్యామిలీ ఏంటని అడిగాడు. ఫస్ట్ గ్రూప్ని ఏమంటారంటే ఆల్కలీ మెటల్స్ అంటారు. ఇన్ ద గ్రూప్ 14th ఆఫ్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ద మెటల్ ఈజ్ ప్రజెంట్ ఎట్ అన్నాడు. 14th గ్రూప్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏమని అడిగాడంటే ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ద మెటల్ ఈజ్ ప్రజెంట్ ఎట్ అన్నాడు. మెటల్ అనేది ఎక్కడ ఉంటుంది 14th గ్రూప్లో అని అడుగుతున్నాడు. మెటాలిక్ నేచర్ అనేది గ్రూప్స్లో టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో బాటమ్ ఆఫ్ ది గ్రూప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. ఇక్కడ అండర్ నార్మల్ కండిషన్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ 18th గ్రూప్ ఈజ్ 0 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ద యూజువల్ నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆటమ్స్ ఆఫ్ ది లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ఏ పీరియడ్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పీరియడ్ ఏమవుతుందంటే ఇక్కడ ఏమన్నాడు చూడండి, ద యూజువల్ నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. లాస్ట్ ఎలిమెంట్లో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వ్యాలెన్సీ అంటే 0 అవుతుంది కానీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 ఉంటాయి. ద యూజువల్ నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ఏ పీరియడ్ ఈజ్. ఫస్ట్ ఎలిమెంట్కి పీరియడ్లో ఫస్ట్ ఎలిమెంట్కి యూజువల్ నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని చెప్పి అడిగాడు. ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి 1 ఉంటాయి. ఇన్ ఆటమ్ హ్యాజ్ ఎలక్ట్రాన్ స్ట్రక్చర్ 2,7 టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ ఇట్ బి కెమికల్లీ సిమిలర్ అని చెప్పిచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కెమికల్లీ సిమిలర్. ఇక్కడ 2,7 అంటే ఏంటి? 9. 2,7 అంటే 9. 9కి 8 యాడ్ చేయండి. 9కి 8 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 17. 17 అంటే ఏంటి? క్లోరిన్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. An element X is in group 2 of the periodic table. The formula of its chloride is అన్నాడు. సెకండ్ గ్రూప్లో బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. ఇవి క్లోరిన్తో రియాక్ట్ అయితే XCl2ని ఫామ్ చేస్తాయి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఉందనుకోండి, MgCl2ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ an element X forms compound X2Y, then Y should belongs to this group అన్నాడు. X2Y అన్నాడు. ఓకే, X2Y అయితే Y అనేది ఏ గ్రూప్లో ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ గమనిస్తే 6th గ్రూప్లో ఉంటుంది. ఎందుకంటే 6th గ్రూప్లో ఉన్న వాటికి ఫర్ ఎగ్జాంపుల్ 6th గ్రూప్లో ఏముంటాయి? ఆక్సిజన్ తీసుకోండి. ఆక్సిజన్కి ఏమి రాస్తాం? Na2Oగా రాస్తాం. సో 6th గ్రూప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే అక్కడ X అనేది మోనోవాలెంటు, Y అనేది 2 ఎలక్ట్రాన్లు కావాలి దానికి. సో డైవాలెంట్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ 132 బిట్ చూడండి. ద లా ఆఫ్ ట్రయాడ్స్ ఈజ్ అప్లికబుల్ టు అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ట్రయాడ్స్ కొన్ని ఇచ్చారు. వీటిలో ఏది కరెక్ట్గా అప్లికబుల్ అవుతుంది అని చెప్పి ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసుకుంటే ఐరన్, కోబాల్ట్, నికెల్, FeCONI. వీటికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. జనరల్గా ఏంటంటే లా ఆఫ్ ట్రయాడ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్, యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్ అటామిక్ వెయిట్ అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ కానీ ఐరన్, కోబాల్ట్, నికెల్కి ఆల్మోస్ట్ ఈక్వల్ అటామిక్ వెయిట్స్ ఉంటాయి 3 కూడా. అదొక స్పెషాలిటీ ఉంటుంది ఈ ట్రయాడ్కి. నెక్స్ట్ సమ్ ఎలిమెంట్స్ ఫాలోయింగ్ ఆక్టేట్ రూల్ ఆర్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఆక్టేట్ రూల్ని ఫాలో అవుతున్నాయట.
అవేంటని ఇచ్చాడు చూడండి. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎగ్జాంపుల్స్ ఫర్ ఎలిమెంట్స్ డిఫైయింగ్ ఆక్టేట్ రూల్ అని చెప్పిచ్చాడు. ఇక్కడ ఆక్టేట్ రూల్ని డిఫైన్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఏవి అని చెప్పిచ్చారు. ఇక్కడ నైట్రోజన్, ఫాస్ఫరస్, మాంగనీస్ అని ఇచ్చారు. లిథియం, సోడియం, పొటాషియం అని ఇచ్చారు. బెరీలియం, మెగ్నీషియం, ఇవన్నీ కూడా ట్రయాడ్సే కాబట్టి డిఫైనింగ్ చేసేవి అసలు లేవు. నన్ ఆఫ్ దీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, an important application of Mendeleev periodic table of element is అని చెప్పి ఇచ్చారు. ఇంపార్టెంట్ అప్లికేషన్ Mendeleev periodic tableకి ఏంటని అడిగారు. ఇక్కడ ప్రిడిక్షన్ అండ్ దెన్ డిస్కవరీ ఆఫ్ న్యూ ఎలిమెంట్స్, ప్రిడిక్షన్ అండ్ దెన్ డిస్కవరీ ఆఫ్ న్యూ ఎలిమెంట్స్ అనేది Mendeleev periodic టేబుల్లో ఇంపార్టెంట్ అప్లికేషన్ ఎలిమెంట్స్ సంబంధించి. బేస్డ్ ఆన్ దేర్ కెమికల్ ప్రాపర్టీస్ ద పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ రివర్స్డ్ బై Mendeleev ఇన్ హిజ్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కోబాల్ట్ నికెల్. కోబాల్ట్ నికెల్కి ఆ విధంగా ఉంటుందన్నమాట, రివర్స్ అయి. కామన్ నేమ్ ఆఫ్ ది 14th ఎలిమెంట్స్ పుట్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఇన్ Mendeleev టేబుల్ అని చెప్పి ఇచ్చాడు. 14 ఎలిమెంట్స్ని కామన్ నేమ్ ఆఫ్ ది 14 ఎలిమెంట్స్ పుట్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఇన్ Mendeleev టేబుల్ అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రేర్ ఎర్త్స్ అని చెప్పి అంటాం. రేర్ ఎర్త్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్, ద టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అప్ టు ద ఎండ్ ఆఫ్ ది 6th పీరియడ్ ఇన్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అని చెప్పి ఇచ్చాడు. ద టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అప్ టు ద ఎండ్ ఆఫ్ ది 6th పీరియడ్ ఇన్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఈజ్ అని చెప్పి ఇచ్చాడు. అంటే ఒకటో ఎలిమెంట్ నుంచి 6th పీరియడ్లో లాస్ట్ ఎలిమెంట్ దాకా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని అని అడుగుతున్నారు. 86 ఉంటాయి. ఎలిమెంట్స్ ఫ్రమ్ 3rd A to 7th A గ్రూప్ బిలాంగ్స్ టు అన్నాడు. ఎలిమెంట్స్ ఫ్రమ్ 3rd A to 7th A గ్రూప్ బిలాంగ్స్ టు అని చెప్పి ఇచ్చాడు. 3rd A to 7th A గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఏమవుతాయి అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అవుతాయి. సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ పీరియడ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ కంటైన్స్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే 2s ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ వ్యాలెన్సీ షెల్ అనేది రైట్ అవుతుంది. ప్రతి దాంట్లో కూడా ఎస్కి సంబంధించిన ఎస్ ఆర్బిటాల్కి సంబంధించినటువంటి 2 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ షెల్లో ఉంటాయి. ఎలిమెంట్ విత్ 1s2 కాన్ఫిగరేషన్ ఈజ్ అన్నాడు. 1s2 కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి వాటిని ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ అని చెప్పి అంటాం. Lanthanides and actinides together are inner transition elements or F block elements అంటాం. నెక్స్ట్, ద వన్ దట్ ఈజ్ నాట్ అన్ ఆల్కలీ మెటల్ అన్నాడు. ఆల్కలీ మెటల్స్ ఏంటి? లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం. ఇక్కడ లేనిది ఒకటి చూడండి, కాల్షియం. ఏ డి బ్లాక్ ఎలిమెంట్ అన్నాడు. ఇచ్చిన వాటిలో డి బ్లాక్ ఎలిమెంట్ ఏది అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే కాపర్ అనేది డి బ్లాక్ ఎలిమెంట్ అవుతుంది. కాల్షియం అనేది 2nd A గ్రూపు, అల్యూమినియం అనేది 3rd A గ్రూపు. ఇక ఆర్సెనిక్ ఉంది. ఆర్సెనిక్ అనేది కూడా 4th A గ్రూప్ ఎలిమెంట్కి సంబంధించింది. ఎన్ ఆల్కలీన్ ఎర్త్ మెటల్ కాన్ఫిగరేషన్ అన్నాడు. ఆల్కలీన్ ఎర్త్ మెటల్ కాన్ఫిగరేషన్ NS2 ఉంటుంది. ఆల్కైల్ మెటల్స్ అయితే NS1, NH10P6 అంటే నోబుల్ గ్యాస్. ఇక ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఈజ్ అన్నాడు. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ల్యాంథనాయిడ్స్ ఉంటాయి, యాక్టినాయిడ్స్ ఉంటాయి. అందుకే వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటాం. ఏ ప్రాపర్టీ వితౌట్ పీరియాడిసిటీ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. వితౌట్ పీరియాడిసిటీ అటామిక్ వెయిట్ అని చెప్పి అంటాం. ఏ ప్రాపర్టీ వితౌట్ పీరియాడిసిటీ ఈజ్ అటామిక్ వెయిట్. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ పొసెస్ ద సేమ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వ్యాలెన్సీ. వ్యాలెన్సీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మెటల్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన వాటిలో మెటల్ ఏది అన్నాడు. డైమండ్ అని ఇచ్చాడు. డైమండ్ అనేది నాన్ మెటల్. గ్రాఫైట్ నాన్ మెటల్. మెర్క్యూరీ ఈజ్ ఏ లిక్విఫైడ్ మెటల్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఎలిమెంట్ విత్ ఏ వెరీ లార్జ్ అటామిక్ సైజ్ అమాంగ్ దెమ్ అని ఇచ్చాడు.
ఇచ్చిన వాటిలో లార్జ్ అటామిక్ సైజ్ దేనికి ఉంటుంది అని ఇచ్చాడు. సీజియం అనే దానికి ఎక్కువ అటామిక్ సైజ్ ఉంటుంది. యూనిట్ ఆఫ్ అయనోజేషన్ ఎనర్జీ అని ఇచ్చారు. అయనోజేషన్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటంటే కిలో జౌల్ ఫర్ మోల్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఎలక్ట్రాన్ వోల్ట్ ఇంటూ ఆటమ్ ఇన్వర్స్ కూడా రైటే అవుతుంది. సో సెకండ్ అండ్ థర్డ్ బోత్ ఆప్షన్స్ ఆర్ రైట్. అయనోజేషన్ ఎనర్జీ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ హయ్యర్ దాన్ ఆక్సిజన్. ద రీజన్ ఈజ్ అని చెప్పి ఇచ్చాడు. ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఇన్ నైట్రోజన్ యాటమ్. ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఇన్ నైట్రోజన్ యాటమ్. బోరాన్ హ్యాజ్ లెస్ అయనోజేషన్ ఎనర్జీ దాన్ బెరీలియం. ద రీజన్ ఈజ్ అని చెప్పి ఇచ్చాడు. డ్యూ టు లెస్ పెనట్రేషన్ పవర్ ఆఫ్ 2p compared to 2s is right answer. Element having the dot structure of atom was provided by అని చెప్పించారు లూయిస్ అనే అతను డాట్ స్ట్రక్చర్ మెథడ్ని ప్రొవైడ్ చేశాడు. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ BeCl2 మాలిక్యూల్ ద సెంట్రల్ యాటమ్ అండర్గోస్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ హైబ్రిడేషన్ అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ SP. BeCl2లో ఉండే హైబ్రిడేషను SP హైబ్రిడేషన్. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అమ్మోనియా మాలిక్యూల్ ద నైట్రోజన్ యాటమ్ అండర్గోస్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ హైబ్రిడేషన్ అని చెప్పించాడు. అమ్మోనియాలో ఏ టైప్ ఆఫ్ హైబ్రిడేషన్ ఉంటుంది అని చెప్పించారు. కరెక్ట్ ఆన్సర్ SP3 హైబ్రిడేషన్ ఉంటుంది. ఇన్ వాటర్ మాలిక్యూల్ దేర్ ఆర్ అని చెప్పించాడు. వాటర్ మాలిక్యూల్లో ఎన్ని బాండ్స్ ఉంటాయంటే 2 సిగ్మా sp3s బాండ్స్ ఉంటాయి. వాటర్ మాలిక్యూల్లో 2 సిగ్మా sp3s బాండ్స్ ఉంటాయి. ద బాండ్ యాంగిల్ ఈజ్ 120 డిగ్రీ ఎమాంగ్ అని ఇచ్చారు. 120 డిగ్రీ ఏ హైబ్రిడేషన్లో ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో 120 డిగ్రీ బాండ్ యాంగిల్ ఉంటుంది. పిక్అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇచ్చారు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇచ్చిన వాటిలో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ అన్ యాటమ్ పొస్సెస్ డిఫరెంట్ ఎనర్జీస్, ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ హైబ్రిడేషన్ అండర్గాన్ బై ద సెంట్రల్ యాటమ్ ఈజ్ ద సేమ్ బోత్ ఇన్ C2H2 అని ఇచ్చాడు. C2H2 ఎసిట్లీన్లో ఉన్నటువంటి హైబ్రిడేషన్ ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎసిట్లీన్లో మనకి SP హైబ్రిడేషన్ ఉంటుంది. అలాగే SP ఉన్నటువంటి మాలిక్యూల్ BeCl2 కాబట్టి BeCl2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి ఇచ్చాడు. ట్రూ కానిది ఏదంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ అన్ యాటమ్ ఓవర్లాప్ ఓన్లీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ అనదర్ యాటమ్ అనేది ట్రూ కానిదనమాట. H2O, BeCl2 are both triatomic molecules but they differ in bond angles. What is the reason అని ఇచ్చారు. బెరీలియం atom uses sp orbitals while oxygen atom uses sp3 orbitals for bonding. This is the correct reason. Hybridation of orbitals is related to అని ఇచ్చారు. కోవలెంట్ అండ్ పోలార్ కోవలెంట్ సబ్స్టాన్సెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ సిగ్మా బాండ్ కెనాట్ ఫామ్ డ్యూ టు సచ్ ఓవర్లాప్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆఫ్ 2 యాటమ్స్ అన్నాడు. సిగ్మా బాండ్ అనేది వేటి మధ్య ఫామ్ అవ్వదు అని చెప్పి ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ చూస్తే PYలో సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవ్వదు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇన్ ఏ డబుల్ బాండ్ పై ఈజ్ స్ట్రాంగర్ దాన్ సిగ్మా బాండ్. ఇక్కడ యాక్చువల్గా సిగ్మా అనేది స్ట్రాంగ్ కానీ ఇక్కడ రివర్స్లో ఉంది కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అదే. నెక్స్ట్ BeCl3 మాలిక్యూల్ ఈజ్ ప్లేనార్ వైల్ NH3 ఈజ్ ట్రైగోనల్ పిరమిడల్ బికాజ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే BeCl3 డస్ నాట్ హ్యావ్ లోన్ పేర్ on B but NH3 has one lone pair on N is the correct answer. The number of sigma bonds
ఇన్ ఈథేన్ ఫార్మ్డ్ బై ద ఓవర్లాప్ ఆఫ్ sp3 అండ్ s ఆర్బిటాల్స్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిక్స్ బాండ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ sp3s అన్నారు కాబట్టి 6 అనమాట. sp3 అయితే మనకి C2H2ని C2H6ని ఇలా రాస్తాం, CH3 బాండ్ CH3 అని. ఈ కార్బన్ దగ్గర 3 సిగ్మా sp3s ఉంటాయి, ఈ కార్బన్ దగ్గర 3 సిగ్మా sp3s ఉంటాయి, కాబట్టి మొత్తం 6 అయిందనమాట. టోటల్ సిగ్మా బాండ్స్ ఏంటంటే 7 ఈజ్ ద రైట్. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాండ్ యాంగిల్స్ ఇన్ H2O, BF3, BeCl2 అండ్ NH3 అని చెప్పి అడిగాడు. ఇక్కడ వీటిలో కరెక్ట్ ఆర్డర్ మనం ఇంక్రీజ్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్, ఇక్కడ అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఇచ్చాడులే. ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కరెక్ట్ ఆర్డరు దేనికి ఎక్కువ ఉంటుందంటే మనం గమనిస్తే BeCl2కి ఎక్కువ ఉంటుందన్నమాట. BeCl2కి ఇది లీనియర్ షేప్ కాబట్టి 180, ఇది 120, ఇది 107°48, ఇది 104°31. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అకార్డింగ్ టు వెస్పర్ థియరీ, ద షేప్ ఆఫ్ AB2 టైప్ ఆఫ్ మాలిక్యూల్ ఇన్ విచ్ ద సెంట్రల్ ఆటమ్ హ్యాస్ 2 బాండ్ పేర్స్ అండ్ 2 లోన్ పేర్స్ ఈజ్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విఆర్ యాంగులర్. AB2 టైప్ అంటే H2 అనమాట, వాటర్ మాలిక్యూల్ లాగా అనమాట. అందులో V షేప్ కానీ యాంగులర్ షేప్ కానీ ఉంటుంది. ఓకేనా, అంటే 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. చూడండి, ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్స్, ఇక్కడ 2 బాండ్ పేర్స్ అనేవి ఉంటాయి. 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉన్నది V షేప్ ఆర్ యాంగులర్ షేప్లో ఉంటుంది. అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద మాలిక్యూల్ విత్ సిగ్మా sp2p బాండ్స్ అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సిగ్మా sp2p బాండ్స్ ఉన్నది BCl3లో ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పారామీటర్స్ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ కెన్ బి ప్రిడిక్టెడ్ ఓన్లీ వెన్ వన్ పారామీటర్ ఈజ్ నోన్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నాన్ డైరెక్షనల్ బాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అని ఇచ్చాడు. నాన్ డైరెక్షనల్ బాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అని ఇచ్చారు. నాన్ డైరెక్షనల్ బాండ్ ఏంటంటే H2లో డైరెక్షనల్ బాండ్ ఉంటుంది, H2Oలో ఉంటుంది, KF అండ్ H2లో ఉంటుంది. అంటే అయానిక్ బాండ్ని నాన్ డైరెక్షనల్ అంటాం. KCl, KF, KI ఇవన్నీ కూడా నాన్ డైరెక్షనల్ బాండ్ అనమాట. ఇక్కడ KF అండ్ H2 ఉంది కదా, KF అండ్ H2 అంటే 2 ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్ కాదనమాట. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ద ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్స్ ఆఫ్ 4 ఎలిమెంట్స్ ఆర్ గివెన్. ద టెండెన్సీ టు ఫార్మ్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 1s2, 2s2, 2p5. 1s2, 2s2, 2p5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాండ్ స్ట్రెంగ్త్స్ అని చెప్పి ఇచ్చాడు. బాండ్ స్ట్రెంగ్త్ పరంగా కరెక్ట్ ఆర్డర్ ఏది అని అడిగారు. అన్నిటికంటే సిగ్మా SS అనేది స్ట్రాంగ్, తర్వాత PP, పై PP. ఓకేనా, సో దిస్ ఈజ్ ద కరెక్ట్ స్ట్రెంగ్త్ అనమాట. నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ ఇన్ PCl5 అన్నాడు. PCl5లో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. PCl5లో 5 బాండ్ పేర్స్ ఉన్నాయి, నో లోన్ పేర్స్. సో 5,0 ఈజ్ రైట్ ఆన్సర్. ద ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఈజ్ అని ఇచ్చాడు. ఓవర్లాపింగ్లో మనం చూస్తే దేనికి ఎక్కువ దేనికి తక్కువ ఉంటుందో మనం గమనిస్తే PPకి ఓవర్లాపింగ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత SP, తర్వాత SS అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ ఆల్వేస్ పొస్సెస్ ఎలక్ట్రాన్ విత్ డాష్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆపోజిట్ స్పిన్లో ఉంటాయి. నెక్స్ట్, SP ఓవర్లాప్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అన్నాడు. HCl. ఓకేనా, ఇది SS, Cl2 వచ్చేసి PP, O2 కూడా PP. సో HCl ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ F2 దెర్ ఈజ్ డాష్ ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ అన్నాడు. F2లో PP ఓవర్లాపింగ్ ఉంటుంది.
బాండ్స్ ఇన్ N2 మాలిక్యూల్, N2లో 1 సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఓవర్ ఆక్సిజన్ ఇన్ వాటర్ మాలిక్యూల్, ఇందానే చెప్పుకున్నాం 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఆర్బిటాల్స్ దట్ ఫామ్ పై బాండ్స్ అన్నాడు. పై బాండ్స్ని ఫామ్ చేసేవి ఏంటి అని ఇచ్చాడు. పీ కామా డి ఆర్బిటాల్స్ రెండు కూడా పై బాండ్స్ని ఫామ్ చేస్తాయి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. ఆటమ్స్ కంబైన్ టు గివ్ మాలిక్యూల్స్, ద రీజన్ ఈజ్ అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టు అటైన్ మోర్ స్టెబిలిటీ విత్ లెస్ ఎనర్జీ, టు అటైన్ ఎలక్ట్రాన్ ఆక్టేట్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్. బోత్ 1 and 2 ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతాయి, కరెక్ట్ రీజన్స్ అవుతాయి. ఇనర్ట్ గ్యాసెస్ డు నాట్ ఎంటర్ ఇన్ టు కెమికల్ రియాక్షన్ బికాజ్ అని ఇచ్చాడు. ఇనర్ట్ గ్యాసెస్ డు నాట్ ఎంటర్ ఇన్ టు కెమికల్ రియాక్షన్స్ బికాజ్ అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే దేర్ అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్ కంప్లీట్, ఎందుకంటే అవి ఆల్రెడీ స్టేబుల్గా ఉంటాయి. అవుటర్ మోస్ట్ షెల్ అనేది 8 ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయి ఉంటుంది కాబట్టి ఎక్సెప్ట్ హీలియం, కాబట్టి ఇనర్ట్ గ్యాస్ డు నాట్ ఎంటర్ ఇన్ టు కెమికల్ రియాక్షన్. వ్యాలెన్సీ ఆఫ్ నియాన్ యాటమ్ అన్నాడు. నియాన్ అనేది నోబుల్ గ్యాస్, నోబుల్ గ్యాసెస్ అన్నిటికీ కూడా వ్యాలెన్సీ 0 ఉంటుంది. ఏ న్యూట్రల్ యాటమ్ కన్వర్ట్స్ ఇంటూ యానయాన్ డ్యూ టు ఏ చార్జ్ ఇన్ ద నంబర్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ న్యూట్రల్ యాటమ్ గురించి క్వశ్చన్ అడిగారు. న్యూట్రల్ యాటంలో ఎలక్ట్రాన్స్ అనేది రైట్ ఆన్సర్. న్యూట్రల్ యాటమ్ కన్వర్ట్స్ ఇంటూ యానయాన్ డ్యూ టు ఏ చేంజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అనేవి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ కోవలెంట్ మాలిక్యూల్ ఏది అని అడిగారు. ఇచ్చిన వాటిలో అసలు కోవలెంట్ మాలిక్యూలే లేదు. NaCl అయానిక్, MgO అయానిక్, Na2 అయానిక్, HCl అనేది ఇది నాన్ పోలార్ కోవలెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏదీ లేదు. మాలిక్యూల్ డిఫైనింగ్ ఆక్టేట్ రూల్ అని చెప్పి ఇచ్చాడు. మాలిక్యూల్ డిఫైనింగ్ ఆక్టేట్ రూల్ వచ్చేసి SF6 అనేది రైట్ ఆన్సర్. F2CO2H2Oలో కరెక్ట్గానే ఉంటుంది. డిఫైనింగ్ ఆక్టేట్ రూల్ అంటే SF6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ హైలీ అయానిక్ స్పెసీస్ అని చెప్పి ఇచ్చాడు. హైలీ అయానిక్ స్పెసీస్ అనేవి సీజియం ఫ్లోరైడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ స్ట్రాంగ్ బాండ్ అని ఇచ్చాడు. స్ట్రాంగ్ బాండ్ అనేది ఏది అని చెప్పి అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇచ్చిన వాటిలో ట్రిపుల్ బాండ్. యాక్చువల్గా సిగ్మా బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్ అనమాట. కంపేర్ చేసుకుంటే సిగ్మా బాండ్ అని ఇవ్వాల్సింది, కానీ ఆప్షన్స్లో సింగిల్, డబుల్, ట్రిపుల్లో ట్రిపుల్ అనేది స్ట్రాంగ్గా మనం కేటాయిస్తాం. మాలిక్యూల్ ఫాలోయింగ్ ద ఆక్టేట్ రూల్ని ఫాలో అయ్యేటువంటి మాలిక్యూల్ ఏది అని చెప్పించాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి O2లో మాత్రమే ఆక్టేట్ రూల్ ఫాలో అవుతాయి. ఇవన్నీ కూడా ఇందా చెప్పుకున్నాం కదా, డిఫైనింగ్ ఆక్టేట్ రూల్ మాలిక్యూల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఆర్బిటాల్స్ దట్ కెన్ ఫామ్ ఏ పై బాండ్ ఆర్ అని చెప్పిచ్చాడు. పై బాండ్ ఫామ్ వచ్చేసేటువంటి ఆర్బిటాల్స్ ఏంటి అని చెప్పి అడిగాడు. PY, PZ, D ఇవి మాత్రమే పై బాండ్ ఫామ్ చేస్తాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏ నాన్ లీనియర్ మాలిక్యూల్ అన్నాడు. HCl లీనియరే, BeCl లీనియరే, C2H2 లీనియరే. H2 అనేది V షేప్ ఆర్ యాంగులర్ షేప్లో ఉంటుంది. నంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ యాన్ ఎసిటిలీన్ మాలిక్యూల్ ఆర్ అని చెప్పి ఇచ్చాడు. ఎసిటిలీన్లో ఎన్ని సిగ్మా బాండ్స్ అలాగే ఎన్ని పై బాండ్స్ ఉంటాయి అన్నాడు. మనం ఎసిటిలీన్ కానీ చూసినట్లయితే CH త్రిబుల్ బాండ్ CH అని ఇచ్చాం అని రాస్తాం. అంటే ఎన్ని సిగ్మా బాండ్స్ ఎన్ని పై బాండ్స్ ఉంటాయి అన్నాడు. ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, అంటే 3 సిగ్మా బాండ్స్ ఉంటాయి. అలాగే 2 పై బాండ్స్ ఉంటాయి. 3 సిగ్మా 2 పై బాండ్స్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. బాండ్ యాంగిల్ ఇన్ డైమండ్ ఈజ్ అని ఇచ్చాడు. డైమండ్లో బాండ్ యాంగిల్ అనేది 109.5 డిగ్రీ ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ పిరమిడల్ షేప్ అన్నాడు. పిరమిడల్ షేప్లో లేనిది ఏంటి అని అడిగాడు. BF3 అనేది ట్రైగోనల్ ప్లానర్. NH3 కానీ, PCl3 కానీ, PH3 కానీ ఇవన్నీ పిరమిడల్ షేప్లో ఉంటాయి. BF3 వచ్చేసి ట్రైగోనల్ ప్లానర్ షేప్లో ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కోవలెంట్ ఇన్ నేచర్ అని అడిగాడు. కోవలెంట్ నేచర్ ఉన్నటువంటిది ఏది అని చెప్పి ఇచ్చాడు. BeCl2 ఒక్కటే కోవలెంట్ నేచర్ అనేది ఉంటుందన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఫామ్ మ్యాక్సిమం అయానిక్ కాంపౌండ్స్ అని చెప్పి ఇచ్చాడు.
కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనమాట. విచ్ ఆఫ్ దీస్ మాలిక్యూల్ షోస్ ఏ పై బాండ్ అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే CO2లో పై బాండ్ అనేది ఉంటుంది. విచ్ వన్ ఆఫ్ దీస్ మాలిక్యూల్ షో మోర్ నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ఇట్స్ సెంట్రల్ యాటమ్ అని ఇచ్చాడు. సెంట్రల్ యాటంలో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 లోన్ పెయిర్స్ ఉంటాయి H2Oలో. ఓకేనా, NH3లో అయితే ఒకటే ఉంటుంది. మోర్ అని అడిగాడు కాబట్టి H2O రైట్ ఆన్సర్. మెన్షన్ ద మాలిక్యూల్ విచ్ షోస్ పోలార్ కోవలెంట్ బాండ్ అన్నాడు. ఇందానే మనం డిస్కస్ చేసాం పోలార్ కోవలెంట్కి ఎగ్జాంపుల్ HCl అని చెప్పి. సో HCl అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ మాలిక్యూల్ షో ట్రిపుల్ బాండ్ అన్నాడు. చూడండి, ఎసిట్లీన్ నైట్రోజన్. ఎసిట్లీన్లో CH ట్రిపుల్ బాండ్ CHగా రాస్తాం, నైట్రోజన్ని N ట్రిపుల్ బాండ్ Nగా రాస్తాం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. డ్యూరింగ్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అని చెప్పించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ద ఓర్ పార్టికల్స్ మిక్స్ విత్ ద ఫ్రోత్ అండ్ రైజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద గ్యాస్ రిలీజ్ డ్యూరింగ్ క్యాల్సినేషన్ ఈజ్ అని ఇచ్చారు. క్యాల్సినేషన్లో రిలీజ్ అయ్యేటువంటి గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ద గాంగ్ ఈజ్ బేసిక్, ద ఫ్లక్స్ యూజ్డ్ ఈజ్ అని చెప్పించారు. గాంగ్ అనేది బేసిక్ నేచర్ ఉన్నప్పుడు ఎసిడిక్ నేచర్ ఉన్న వాటిని కలపాలి. సో SiO2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఎసిడిక్ నేచరు ఉంటే మాత్రం ఫ్లక్స్గా బేస్ని కలుపుతాం. ఓకే, ద ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ ఐరన్ ఈజ్ అని ఇచ్చారు. ఐరన్ యొక్క ఓరు హెమటైట్, మాగ్నటైట్ అవి అవుతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. ఇన్ ద డాష్ ఫర్నెస్ హార్త్ అండ్ ఫైర్ బాక్స్ ఆర్ డిఫరెంట్. ద హాట్ గ్యాసెస్ ఫ్రమ్ ద ఫ్యూయల్ టచ్ ద ఓర్ ఇన్ ద హార్త్ అండ్ హీట్ ఇట్ అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్, రివర్బరేటరీ ఫర్నెస్లో హార్త్ అండ్ ఫైర్ బాక్స్ డిఫరెంట్గా ఉంటాయి. హాట్ గ్యాసెస్ ఫ్రమ్ ది ఫ్యూయల్ టచ్ ద ఓర్ ఇన్ ద హార్త్ అండ్ హీట్ ఇట్. ఓకే, సో రివర్బరేటరీ ఫర్నెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ఇంపార్టెంట్ ప్రాసెస్ యూజ్డ్ ఇన్ మెటల్ ఎలర్జీ అని ఇచ్చారు. స్మెల్టింగ్, రోస్టింగ్, క్యాల్సినేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాసెస్లే. ద సల్ఫైడ్ ఓర్ ఆఫ్ మెర్క్యూరీస్ అని అడిగాడు. మెర్క్యూరీ యొక్క సల్ఫైడ్ ఓర్ ఏంటంటే HGS అని రాస్తాము. HGSని సిన్నాబార్ అని చెప్పి చదువుతాం. డ్యూరింగ్ ద ఎలక్ట్రాలసిస్ ఆఫ్ యూజ్డ్ సోడియం క్లోరైడ్ ద గ్యాస్ దట్ లిబరేట్స్ ఎట్ ద యానోడ్ ఈజ్ అని చెప్పి అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్ వే ఆఫ్ నంబరింగ్ యాన్ ఆర్గానిక్ కాంపౌండ్ IUPAC అని ఇచ్చారు. ఇది CHO అంటే ఆల్డిహైడ్ గ్రూప్ అంటాం. కాబట్టి ఇక్కడి నుంచి నంబరింగ్ స్టార్ట్ చేయాలి. 1 2 3 4 ఇట్లా ఇవ్వాలి, కానీ ఇక్కడ అలా లేదు కాబట్టి ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే మిస్టేక్. ఇక్కడ కూడా 2 అని ఇచ్చారు, 1 అని ఇవ్వాలి, మిస్టేక్. ఇక్కడ చూడండి 1 2 4th ఆప్షన్ చూడండి 1 2 3 4 కరెక్ట్గా ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ అన్నాడు. ఇక్కడ C+O ఉంది, C+O అలాగే OH కూడా ఉంచండి. ఇది ఒక్కటే అయితే CO కీటోన్ అని చెప్పి రాసేవాళ్ళం, కానీ ఇక్కడ COOH ఇది మొత్తం కూడా ఫంక్షనల్ గ్రూపే. సో కార్బాక్సిలిక్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ద అప్పర్ అండ్ లోయర్ హోమోలోగ్ ఆఫ్ C2H5OHR అని ఇచ్చారు. అప్పర్ అండ్ లోయర్, అప్పర్ ఏంటి, లోయర్ ఏంటి? C2H5 అంటే ఎథైల్ అంటాం, కాబట్టి అప్పర్లో ఏముంటుంది, ప్రొపైల్ ఉంటుంది, లోయర్లో వచ్చేసి మెథైల్ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఎథైల్కి అప్పర్లో ప్రొపైల్, లోయర్లో మెథైల్ ఉంటుంది. విచ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ హోమోలోగస్ సిరీస్ అని చెప్పి ఇచ్చాడు. హోమోలోగస్ సిరీస్కి సరికానిది ఏది అని చెప్పి ఇచ్చాడు. దే డిఫర్ ఫ్రమ్ దేర్ నైబర్ బై CH3 గ్రూప్ అన్నాడు. CH3 కాదు, CH2 గ్రూప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట.
ద ఐయుపిఏసి నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాలిఫాటిక్ సైక్లిక్ కాంపౌండ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఇక్కడ నంబరింగ్ ఇక్కడి నుంచి ఇస్తాం 1 2 3 4 5 6 ఇలా నంబరింగ్ ఇస్తాం. ఇక్కడ ఫస్ట్ మనం రాసేటప్పుడు ఆల్కైల్ గ్రూప్స్ని రాస్తాం. సెకండ్ కార్బన్ దగ్గర థర్డ్ కార్బన్ దగ్గర ఆల్కైల్ గ్రూప్ ఉంది. 2,3 మెథైల్ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి డైమెథైల్. ఇది ఒక కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక సైకిల్లా ఉంది కాబట్టి సైక్లో. 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెగ్జ్. అన్నీ సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. అలాగే ఫస్ట్ కార్బన్ దగ్గర ఓహెచ్ ఉంది కాబట్టి ఓల్ అని చెప్పి రాస్తాం. సో 2,3 డైమెథైల్ హెగ్జేన్ 1 ఓల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ఐయుపిఏసి నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఎటువైపు అయితే ఉంటాయో అటు నుంచి మనం ఫస్ట్ నంబరింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఓహెచ్ ఉంది కాబట్టి 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే మెథైల్ గ్రూప్ అనేది 4th కార్బన్ దగ్గర ఉంది. సో 4 మెథైల్ అంటాం. 4 మెథైల్ అంటాము. 7 ఉన్నాయి కాబట్టి 4 మెథైల్ అంటాము. అలాగే 5th కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది. 5th కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది. యాక్చువల్గా అయితే దీన్ని ఎలా రాస్తామంటే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి వార్డ్ రూట్ వచ్చిన తర్వాతనే మనం ఇవ్వాలి. యాక్చువల్గా దీన్ని ఏమేంటంటే 4 మెథైల్ హెప్టేన్ హెప్ట్ 5th కార్బన్ దగ్గర మనకి ఐన్ ఉంది. అలాగే సెకండ్ కార్బన్ దగ్గర ఈన్ ఉంది కాబట్టి 2 ఈన్ 5 ఐన్ అని చెప్పి రాస్తాం. 2 ఈన్ యాక్చువల్ నేమ్ ఏంటంటే 4 మెథైల్ హెప్ట్ 2 ఈన్ 5 ఐన్. అలాగే ఫస్ట్ కార్బన్ దగ్గర ఓహెచ్ ఉంది కాబట్టి ఓల్ అని చెప్పి రాస్తాం. చూడండి ఇక్కడ ఆప్షన్ 4 అలాగే ఉంది చూడండి. 4 మెథైల్ 7 కార్బన్స్ కాబట్టి హెప్ట్. సెకండ్ కార్బన్ దగ్గర ఈన్ ఉంది. అలాగే 5th కార్బన్ దగ్గర ఐన్ ఉంది. 2 ఈన్ 5 ఐన్. అలాగే ఫస్ట్ కార్బన్ దగ్గర ఓహెచ్ ఉంది కాబట్టి 1 ఓల్. సో దీన్ని ఏమేంటంటే 4 మెథైల్ 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెప్ట్. సెకండ్ కార్బన్ దగ్గర ఈన్ 5th కార్బన్ దగ్గర ఐన్. ఫస్ట్ కార్బన్ దగ్గర ఓహెచ్ ఉంది. ఓహెచ్ ఉంటే ఓల్ అని రాస్తాం. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 117 చూడండి. ద కరెక్ట్ ఐయుపిఏసి నంబరింగ్ ఆఫ్ ది కాంపౌండ్ అన్నాడు. కరెక్ట్ కాంపౌండ్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూడండి ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్గా ఉన్నది ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి 1 2 3 ఇక్కడ బాండ్ అనేది బ్రేక్ అయిపోయింది. CH3 CH2 CH ఈ కార్బన్ మనం కంపేర్ చేసుకుంటే 2 3 4 సరిపోయినాయి. ఇక్కడ సపరేట్గా ఇచ్చాడు CH2 CH2 CH3 అని. దేంతో లింక్ అయి ఉంది ఇది? దేంతో కూడా లింక్గా లేదు. ఓకేనా? కాబట్టి ఇది కరెక్ట్ నంబరింగ్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. 1 2 3 ఇక్కడ చూడండి థర్డ్ కార్బన్ దగ్గర CH CH3 CH3 అని ఇచ్చాడు. CH CH3 CH3 అసలు ఉంటుందా ఇది? ఇది కూడా పాసిబుల్ కాదు. నెక్స్ట్ చూడండి థర్డ్ ఆప్షన్ చూడండి CH3 CH డబుల్ బాండ్ ఇక్కడ 2 1 4 కరెక్ట్ అయ్యేవి. ఇటు నంబరింగ్ ఎలా ఇస్తామని ఇచ్చాడు. 1 2 3 4 5 6 ఇచ్చాడు. ఇక్కడ డబల్ బాండ్ ఎటు నియరెస్ట్గా ఉందో అటు నుంచి నంబరింగ్ ఇవ్వాలి కాబట్టి ఇటు నుంచి ఇవ్వాలి నంబరింగ్. కాబట్టి ఇది కూడా కరెక్ట్ లేదు. రైట్, ఇక్కడికి వెళ్దాం. 4th ఆప్షన్ 1 2 3 ఇలా ఇచ్చాడు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇచ్చిన 4 ఆప్షన్లు కరెక్ట్గా లేవు. ఇందులో అసలు బాండ్ బ్రేక్ అయి ఉంది. ఇక్కడ వచ్చేలేకి CH3 అసలు ఫామ్ అవ్వదు. సో బిట్టే కరెక్ట్గా లేదు. నెక్స్ట్ ద ఐయుపిఏసి నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ అని చెప్పి ఇచ్చారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ నంబరింగ్ ఇచ్చుకోవాలి మనం. నంబరింగ్ అనేది ఎలా ఇస్తామో చూడండి. ఇక్కడ C డబుల్ బాండ్ ఓ ఉంది. C డబుల్ బాండ్ ఓ అంటే ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ ఎట్ నియరెస్ట్గా ఉంటే అటు నంబరింగ్ ఇచ్చుకోవాలి. కాబట్టి 1 2 3
4 5 6. నెక్స్ట్ ఇప్పుడు హ్యాలైడ్స్ని మనం హైలైట్ చేస్తాం. 4th కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉంది, సో 4 బ్రోమో. అలాగే సెకండ్ కార్బన్ దగ్గర మెథైల్ ఓకే 2,2 డైమెథైల్. ఓకే 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్సేన్, 6 ఉన్నాయి కాబట్టి హెగ్జ్ అని అంటాము. అలాగే థర్డ్ కార్బన్ దగ్గర కీటోన్ ఉంది కాబట్టి 3 అని చెప్పి రాస్తాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద కరెక్ట్ IUPAC నంబరింగ్ ఆఫ్ ది కాంపౌండ్ అన్నాడు చూడండి. 1 2 3 4 5 6 7 ఇచ్చాడు, ఇది రైటే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ ద IUPAC నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ CH3OC2H5 అన్నాడు. CH3OC2H5 ఇక్కడ మధ్యలో ఆక్సిజన్ ఉంది, ఇలా ఉంటే ఏమంటామంటే మెథాక్సీ, ఇది వచ్చేసి ఈథేన్, మీత్ ఆక్సీ ఈథేన్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద IUPAC నేమ్ ఆఫ్ CH3 CHOH CH2OH అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ IUPAC నేమ్ ఏంటో చూద్దాం. ఇక్కడ నంబరింగ్ ఇద్దాం 1 2 3. ఓకేనా, లేకపోతే ఇటు నుంచి అయినా ఇచ్చుకోవచ్చు 1 2 3 అనైనా, ఇట్లా అయినా ఇవ్వచ్చు 1 2 3. ఓకేనా, ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి, ప్రొపేన్ అవుతుంది. ఫస్ట్ కార్బన్ దగ్గర సెకండ్ కార్బన్ దగ్గర OH ఉంది కాబట్టి ప్రొపేన్ 1,2 డైవోల్. ప్రొపేన్ 1,2 డైవోల్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద IUPAC నేమ్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే OH ఎట్ నియరెస్ట్గా ఉంటే అటు నుంచి నంబరింగ్ ఇచ్చుకోవాలి 1 2 3 4. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఆల్కైల్ గ్రూప్స్ని హైలైట్ చేయాలి. 3,3 డైమెథైల్, 3,3 డైమెథైల్. 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్ 2 ఓల్ కాబట్టి 3,3 డైమెథైల్ బ్యూటనోల్ 2 అని చెప్పి ఇస్తారు కాబట్టి రైట్ ఆన్సర్ అవుతుంది. బ్యూటనోల్ అని రాసుకోవచ్చు, బ్యూటేన్ 2 అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ద IUPAC నేమ్ ఆఫ్ ది ఇథిలిన్ గ్లైకాల్ CH2OH ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ దీనికి ఎలా ఇస్తామో చూడండి నెంబరింగ్. ఇక్కడ 1 అయినా ఇవ్వచ్చు, ఇక్కడ 1 అయినా ఇవ్వచ్చు. 1,2 ఇది 1,2 ఎట్లా అయినా ఇచ్చుకోవచ్చు. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్ అంటాం. ఫస్ట్ కార్బన్ దగ్గర సెకండ్ కార్బన్ దగ్గర OH ఉంది కాబట్టి 1,2 డైవోల్ అంటాం. సో ఈథేన్ 1,2 డైవోల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద IUPAC నేమ్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు చూడండి. CH ట్రిపుల్ బాండ్ CH2 CH3 twice CH డబుల్ బాండ్ CH2 ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ పెద్దది కాబట్టి ఇటు నుంచి నంబరింగ్ ఇస్తాం 1 2 3 4 5. ఇక్కడ మెథైల్ గ్రూప్స్ 2 ఉన్నాయి థర్డ్ కార్బన్ దగ్గర. సో 3,3 డైమెథైల్ అంటాం. 3,3 డైమెథైల్ అని చెప్పి అంటాము. 3,3 డైమెథైల్. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్. అలాగే 5th కార్బన్ దగ్గర ఈన్ ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర ఐన్ ఉంది. ఓకేనా, 3,3 డైమెథైల్ పెంటేన్. ఓకేనా, ఇది మనం తీసుకోవాలి 4 ఈన్ 1,9 అంటాం. ఫస్ట్ కార్బన్ ఇలా వస్తుంది. 3,3 డైమెథైల్, 4th కార్బన్ దగ్గర డబుల్ బాండ్, అలాగే ఫస్ట్ కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్. సో 3,3 డైమెథైల్ పెంటేన్ 4 ఈన్ 1 ఐన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. IUPAC నేమ్ ఆఫ్ అని చెప్పి ఒక కాంపౌండ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఎటు దగ్గరగా ఉంది అటు నుంచి నంబరింగ్ ఇస్తాం 1 2 3 4 5 అని ఇస్తాం. ఓకేనా, పెంట్, ఇది పెంట్ అనమాట. ఫస్ట్ కార్బన్ దగ్గర ఐన్, థర్డ్ కార్బన్ దగ్గర ఈన్ ఉంది కానీ ముందు మనం ఈనే రాయాలి. పెంట్ 3 ఈన్ 1,9 ఈజ్ ద రైట్ ఆన్సర్. పెంట్ 3 ఈన్ 1,9 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద IUPAC నేమ్ ఆఫ్ ది కాంపౌండ్స్ అన్నాడు. ఇక్కడ C డబుల్ బాండ్ O ఉంది, అలాగే OH గ్రూప్ కూడా ఉంది. రెండు కూడా ఫంక్షనల్ గ్రూప్సే. ఈ ఫంక్షనల్ గ్రూప్లో
మనకు హయ్యర్ ప్రయారిటీ సి డబుల్ బాండ్ ఓ కాబట్టి సి డబుల్ బాండ్ ఓ ఎటు నియరెస్ట్గా ఉందో అటు నుంచి మనం నంబరింగ్ ఇచ్చుకుంటాం. సి డబుల్ బాండ్ ఓ ఎటు నియరెస్ట్గా ఉందో అటు నుంచి మనం నంబరింగ్ ఇచ్చుకుంటాం. చూడండి అలా నంబరింగ్ ఇస్తే ఏమొస్తుందో చూడండి. 1 2 3 4 5 6 7 సెవెంత్ కార్బన్ దగ్గర ఓహెచ్ ఉంది, హైడ్రాక్సీ అని చెప్పి అంటాం. అలాగే 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెప్ట్ అంటాం. సెకండ్ కార్బన్ దగ్గర ఓన్ ఉంది, 7 హైడ్రాక్సీ హెప్టేన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ అన్నాడు. ఈ కాంపౌండ్ యొక్క నేమ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఓహెచ్ అనేవి ఫంక్షనల్ గ్రూప్స్ కాబట్టి ఇవి ఎటు దగ్గరగా ఉంటే అటు నుంచి నంబరింగ్ ఇస్తాం. 1 2 3 4 5 6 7 8. అయితే ఇక్కడ హ్యాలైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం హ్యాలైడ్స్ని హైలైట్ చేయాలి. 5 6 దగ్గర క్లోరిన్స్ ఉన్నాయి, 5,6 డైక్లోరో. అలాగే 8 ఉన్నాయి కాబట్టి ఆక్టేన్. 6th 7th దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి డయ్యిన్. ఫస్ట్ సెకండ్ దగ్గర ఓలు ఉన్నాయి కాబట్టి ఓహెచ్లు ఉన్నాయి కాబట్టి డైఓల్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద ఐయుపిఏసి నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ CH3CHCOOH. ఇక్కడ ఇది హైలైట్ అనమాట అన్నిటికంటే, కాబట్టి ఇక్కడ నంబరింగ్ ఇస్తాం 1 2 3 1 2 3. అయితే ఇక్కడ మనం దీన్ని ప్రిఫిక్స్గా రాసుకోవచ్చు. ఎలా రాస్తామో చూడండి. దీన్ని ప్రిఫిక్స్గా రాసే పని అయితే ఫామ్ ఆయిల్ అని చెప్పి అంటాము. 2 ఫామ్ ఆయిల్, 3 ఉన్నాయి కాబట్టి ప్రొపేన్. ఫస్ట్ కార్బన్ దగ్గర యాసిడ్ ఓయిక్ యాసిడ్ ఉంది, సో 2 ఫామ్ ఆయిల్ ప్రొపనోయిక్ యాసిడ్ అని చెప్పి అంటాం. ఇన్ డైమండ్ అండ్ గ్రాఫైట్ ద బాండ్ లెన్స్ ఆర్ రెస్పెక్టివ్లీ అని చెప్పి ఇచ్చారు. డైమండ్ అండ్ గ్రాఫైట్లో బాండ్ లెన్స్ ఎలా ఉంటాయి అని అడిగాడు. డైమండ్లో అయితే 1.54 యాంగ్స్ట్రామ్స్, గ్రాఫైట్లో 1.42 యాంగ్స్ట్రామ్స్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. వెన్ బోత్ ద హైడ్రోజన్ యాటమ్స్ ఆఫ్ వాటర్ ఆర్ రీప్లేస్డ్ బై 2 ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ ఆర్ డిఫరెంట్ వి గెట్ అని చెప్పి ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈథర్. ఈథర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ద హైడ్రోజన్ యాటమ్ ఆఫ్ కార్బాక్సిల్ గ్రూప్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎన్ ఆల్కైల్ గ్రూప్ ఆర్ వి గెట్ అని చెప్పి ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఎస్టర్. ఎస్టర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కార్బాక్సిల్ గ్రూపు మనం హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తే దాన్ని ఎస్టర్ అని చెప్పి అంటాం. అంటే COOHకి బదులుగా COOR రాస్తే అది ఎస్టర్ అవుతుంది. ఇప్పుడు 2 హైడ్రోజన్ యాటమ్స్ ఆఫ్ NH3 ఆర్ రీప్లేస్డ్ బై 2 ఆల్కైల్ గ్రూప్స్ వి గెట్ అని చెప్పి ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సెకండరీ ఎమైన్స్ అని చెప్పి అంటాం. సెకండరీ ఎమైన్స్ అని చెప్పి అంటాం. ఒకటైతే ప్రైమరీ, 2 అయితే సెకండరీ, 3 అయితే టెర్షరీ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ద కాంపౌండ్ CH3NCH3 ఈజ్ అని చెప్పి అడిగాడు. ఇక్కడ ఇది ఏ ఎమైన్ అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఇక్కడ 3 ఉన్నాయి, 3 గ్రూప్స్ని ఇది రీప్లేస్ చేస్తూ ఉంది కాబట్టి ఇది టెర్షరీ ఎమైన్. ఇది ఒక ఆల్కైల్ గ్రూప్, ఇది ఒక ఆల్కైల్, ఇది ఒక ఆల్కైల్. సో 3 ఉన్నాయి కాబట్టి టెర్షరీ ఎమైన్ అవుతుంది. కాంపౌండ్ విచ్ హ్యావ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐసోమర్స్ అని చెప్పి అంటాం. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని ఐసోమర్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ ఐయుపిఏసి నామిక్లేచర్ ద సెకండరీ సఫిక్సెస్ ఫర్ ద ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే OL ఫర్ ఆల్డిహైడ్స్ అని చెప్పి ఇచ్చాడు. OL అనేది ఆల్డిహైడ్స్ కాదు, ఆల్కహాల్స్కి, కాబట్టి అదే మిస్టేక్ ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్. ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ నేమింగ్ ఏ ప్రిన్సిపల్ క్యారెక్టరిస్టిక్ గ్రూప్ ఈజ్ IUPAC అని ఇచ్చాడు. COOHకి హయ్యర్ ప్రయారిటీ ఇస్తాం, తర్వాత CHOకి, తర్వాత COకి, తర్వాత ROHకి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ 2 ఐసోమర్స్ హ్యావ్ అని ఇచ్చాడు. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. యాజ్ ద P క్యారెక్టర్ ఇంక్రీజెస్ ఇన్ ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ S and P ఆర్బిటాల్స్ ద బాండ్ యాంగిల్ బిట్వీన్ ద ఆర్బిటాల్స్ అన్నాడు.
ఈ బాండ్ యాంగిల్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్బిటాల్స్ ద వన్ విచ్ ఫార్మ్స్ ద బాండ్ యాంగిల్ 120 degrees అని ఇందాకే ఆల్రెడీ ఈ బిట్ని మనం డిస్కస్ చేసాం. sp2 హైబ్రిడేషన్లో 120 degree ఫామ్ అవుతుంది. ద కరెక్ట్ ఆర్డర్ టు వాట్స్ బాండ్ యాంగిల్ ఈజ్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఏది కరెక్ట్ అని చెప్పి ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే sp3 లెస్ దాన్ sp2 లెస్ దాన్ sp, అంటే spకి ఎక్కువ అని అర్థం. ఇందాక వచ్చింది ఈ బిట్, బట్ అక్కడ గ్రేటర్ దాన్ sp గ్రేటర్ దాన్ sp2 గ్రేటర్ దాన్ sp3 ఉంది. ఇక్కడ అదే రివర్స్లో లెస్ దాన్తో ఇచ్చాడు. బ్యూట్ 1 3 హ్యాస్ ద నంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ అన్నాడు. బ్యూట్ అంటే ఇది బ్యూట్ 1 3 ఫార్ములా స్ట్రక్చర్ అనమాట, IUPAC స్ట్రక్చర్. ఇక్కడ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 ఈ ఒక 2, మొత్తం 7 సిగ్మా బాండ్స్ ఉంటాయి. ఎన్ని పై బాండ్స్ ఉంటాయి? ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉన్నాయి, మొత్తం 3 పై బాండ్స్ ఉంటాయి. 7 సిగ్మా 3 పై బాండ్స్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. హౌ మెనీ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ పెంటేన్ అన్నాడు. పెంటేన్లో ఎన్ని ఐసోమర్స్ పాసిబుల్ ఉంటాయంటే 3 ఐసోమర్స్ పాసిబుల్ ఉంటాయి. ద నంబర్ ఆఫ్ పాసిబుల్ ఐసోమర్స్ ఫర్ కాంపౌండ్ C2H3Cl2Br అని చెప్పించాడు. C2H3Cl2Brలో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఐసోమర్స్ అని చెప్పి అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇందులో కూడా 3 అనేది పాసిబిలిటీ ఉంది. టోటల్ నంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ పాసిబుల్ ఫర్ C3H6 అన్నాడు. చూడండి ఇక్కడ C3H6ని ఎలా రాశాడో, ఎన్ని ఐసోమర్స్ ఉన్నాయో ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ కూడా 3 ఉన్నాయి ఇక్కడ. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. ఇలా రాశాడు, ఇలా రాయొచ్చు, అలాగే ఇంకొకలాగా ఇలా రాయొచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. టోటల్ నంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ పాసిబుల్ ఫర్ C3H6 అన్నాడు. ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ పై బాండ్స్ ఇన్ అని ఒక IUPAC స్ట్రక్చర్ ఇచ్చాడు. పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక పై బాండ్ ఉంది, ఇక్కడ ఒక పై బాండ్ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం 4 పై బాండ్స్ ఉన్నాయి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అల్లోట్రోపిక్ మాడిఫికేషన్ ఆఫ్ కార్బన్ అన్నాడు. ఇక్కడ క్వార్జ్ అనేది అల్లోట్రోపిక్ ఇక్కడ కానిదనమాట. ఫుల్లరిన్స్, నానో ట్యూబ్స్, గ్రాఫైట్స్ ఇవన్నీ కూడా అల్లోట్రోపిక్ మాడిఫికేషన్ ఆఫ్ కార్బన్సే. క్వార్జ్ అనేది గ్లాస్ అనమాట, అది కానిది అది. ఇన్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ వాట్ ఆర్ X and Y అని చెప్పి ఇచ్చాడు. ఇథైల్ ఆల్కహాల్ని ఆక్సిడేషన్ ప్రాసెస్ చేసినప్పుడు ఏమి వస్తాయి, X and Y ఏంటి అని అడిగాడు. X ఏమో CH3CHO, Y ఏమో CH3COOH, ఎస్టాల్డిహైడ్, ఎస్టిక్ యాసిడ్. X అనేది ఎస్టాల్డిహైడ్, Y అనేది ఎస్టిక్ యాసిడ్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ద హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్స్ ద క్యాటలిస్ట్ యూజ్డ్ ఈజ్ అని చెప్పి ఇచ్చాడు. క్యాటలిస్ట్గా నికెల్ని యూజ్ చేస్తాం. పిక్అవుట్ ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఇచ్చాడు. పిక్అవుట్ ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆయిల్స్ ఆర్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ P ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అన్నారు. ఇక్కడ ఈథిన్ని వాటర్ తోటి రియాక్ట్ చేసాం. 100 to 300 అట్మాస్ఫియర్, క్యాటలిస్ట్ అలాగే 300 degree టెంపరేచర్ కూడా ఇచ్చాం. అయితే ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఏం ఫామ్ అవుతుందని ఇచ్చాడు. ప్రొడక్ట్ వచ్చేసి ఎథైల్ ఆల్కహాల్, ఎథనోల్ అనేది వస్తుంది. పిక్అవుట్ ద రాంగ్ స్టేట్మెంట్ అన్నారు. ఇచ్చిన వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే pKa ఆఫ్ SCOOH 3.77 అండ్ pKa ఆఫ్ CH3COOH 4.76. సో CH3COOH is stronger acid than SCOOH. CH3COOH అనేది వీక్ యాసిడ్, కాబట్టి ఇదే రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ఎస్టర్స్ అని చెప్పి ఇచ్చాడు. ఎస్టర్స్ ఫంక్షనల్ గ్రూప్ చూడండి ఈ విధంగా ఉంటుంది, COOC ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ ట్రైహైడ్రాక్సీ ఆల్కహాల్ ఈజ్ నోన్ యాజ్ అని చెప్పి ఇచ్చాడు. ట్రైహైడ్రాక్సీ ఆల్కహాల్ని గ్లిజరాల్ అంటాము. ఇది సోప్ తయారీలో బై ప్రొడక్ట్గా వస్తుంది. ఈ గ్లిజరాల్ ఫార్ములా CH2OH CHOH CH2OH. దిస్ ఈజ్ ద గ్లిజరాల్ ఫార్ములా. ట్రైహైడ్రాక్సీ ఆల్కహాల్ అమ్మా ఇది. నెక్స్ట్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ సోప్ ఈజ్ అని ఇచ్చాడు. సోప్కి జనరల్ ఫార్ములా RCOONA అని లేదా RCOOK అని రాస్తాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. C17H35COONA ఈజ్ అని ఇచ్చాడు. దీన్ని సోడియం స్టియరేట్ అని చెప్పి అంటాం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. వెన్ సోప్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ వీ గెట్ ఏ అని ఇచ్చాడు. వీ గెట్ ఏ కొల్లాయిడల్ సస్పెన్షన్ మనం పొందుతాం. సోప్ హ్యాజ్ అని చెప్పి ఇచ్చాడు. సోప్ అనేది ఏంటి అని ఇచ్చాడు. మనం గమనిస్తే 1 పోలార్ అండ్ 1 నాన్ పోలార్ ఎండ్ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకి మన ఛానల్ గురించి వచ్చేటువంటి వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేయబడుతూనే ఉంటాయి. మీకు మంచి ర్యాంక్ రావటమే మన ఛానల్ యొక్క లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.